హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింటూ మింటూ మమ్మీ తెలుగు వ్లాగ్స్. నేను ఇప్పుడు విజయవాడ వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. ఫస్ట్ అయితే డ్రెస్ తీసి పెట్టుకుంటున్నాను. ఎందుకు వెళ్తున్నాను ఆ పర్పస్ ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వెళ్ళే రూట్లో కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. చూపించాను కదా వైట్ కారు, దానిలో బయలుదేరాము. నేను, మా హస్బెండ్, మా డాడీ, ఇంకా మా కజిన్స్ కూడా కలిసి స్టార్ట్ అయ్యాము. మేము విజయవాడ వెళ్ళాలి అంటే పొన్నూరు నుంచి వెళ్ళాలి. ఇప్పుడైతే ఇది పొన్నూరు రైల్వే బ్రిడ్జి. ఇక్కడ చాలా స్టాచ్యూస్ ఉన్నాయండి, ఫ్రీడమ్ ఫైటర్స్ స్టాచ్యూస్, మన మాజీ ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టరు, అలా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. నేను అంతా కార్లో ఉండి షూట్ చేయడం వల్ల కొంచెం క్లారిటీగా షూట్ చేయలేకపోయాను. ఇక్కడైతే అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది. అంబేద్కర్ గారి స్టాచ్యూ దాటిన తర్వాత ఈ లైన్ మొత్తము ఫ్రీడమ్ ఫైటర్స్ స్టాచ్యూస్ ఉన్నాయి. నెహ్రూ, అల్లూరి సీతారామరాజు, గాంధీజీ, ఇలా లైన్గా చాలా చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇక్కడ వెజిటబుల్ మార్కెట్ చాలా పెద్దది ఉంటుందండి. ఫ్లవర్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా పొన్నూరులో పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడ విజిట్ చేశారు. అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే చాలా చాలా బాగుంటుంది. బయట నుంచే ఇంత బాగున్నాయి అంటే లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటాయో మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఈ టెంపుల్ చూడండి, చాలా హైట్ ఉంది. ఇక్కడికి దీప్తి సునైనా అంటే టీం కూడా విజిట్ చేయడానికి వచ్చారు ఒక 2 years బ్యాక్. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, నాగదేవతది. కారు స్లోగా వెళితే ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయగలిగేదాన్ని అనిపించింది నాకు. మామూలుగా ఎప్పుడు కార్ జర్నీ నాకు అంత సూట్ అవ్వదు, ఎప్పుడు హెడేక్, వామిటింగ్స్ అలా అవుతాయి. ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు, చాలా ప్లేసెస్ చూపించాలి అనే థాట్లో ఉండటం వల్ల నాకు ఏమి హెల్త్ ఇష్యూస్ రాకుండా చాలా హ్యాపీగా ట్రావెల్ చేసాము. గుంటూరు వెళ్ళే రోడ్లో చూడండి, చాలా గ్రీనరీ, ఈ పెద్ద పెద్ద చెట్లు రోడ్డుకి ఎంత ప్రశాంతంగా, ఐస్కి ఎంత పీస్ఫుల్గా, ఎంత హ్యాపీగా అనిపించింది నాకు. ఈ రెడ్ ఫ్లవర్స్ చూసినప్పుడు నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. కొన్ని చెట్లు అయితే ఎల్లో ఫ్లవర్స్ కూడా వస్తాయి. అది తెనాలి రోడ్లో ఉంటాయి ఎక్కువగా. ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు కూడా నేను షూట్ చేస్తాను, వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ వర్క్ మీద అయితే మేము విజయవాడ స్టార్ట్ అయ్యామండి. మా ఊరు నుంచి విజయవాడ వెళ్ళడానికి మ్యాక్సిమం ఒక 2 hours అయినా టైం పడుతుంది. వీడియో లెంగ్తీ అయిపోతుంది అని చెప్పి నేను వెళ్ళేటప్పుడు 2 partsగా డివైడ్ చేసి పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇదైతే part 1లో పోస్ట్ చేస్తాను. ఇది మొత్తము వెళ్ళేటప్పుడే ఉండిద్ది. ఇది చేబ్రోల్ దగ్గర బ్రిడ్జ్ అండి. ఇది నాకు చాలా మెమరీ. ఆ టైం వచ్చినప్పుడు ఆ మెమరీని మీకు చెప్తాను. ఇక్కడ ఆగాము సిఎన్జి చేయించుకోవడానికి కార్కి. ఇది చేబ్రోల్ దగ్గర పెట్రోల్ బంక్ అండి, ఇండియన్ ఆయిల్ది. ఇక్కడ ట్రాఫిక్ చూస్తూ నేను మా డాడీ కాసేపు కూర్చున్నాము సిఎన్జి కంప్లీట్ అయిపోయేంత వరకు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ప్లాంట్స్కి టెంప్ట్ అయిపోతాను. నాకు గార్డెన్ అంటే చాలా ఇంట్రెస్ట్, అందుకే ఏమో చూపంతా చెట్ల మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకో తెలియదు కానీ పెట్రోల్ బంకులో ఒక అంబులెన్స్ అయితే అలర్ట్ చేసింది. రిటర్న్లో కూడా చూశాను, రిటర్న్లో కూడా అక్కడే ఉంది.
నడుస్తూ వెళ్తుంది మా డాడీ. కారు దగ్గరికి వెళ్తున్నారు. తిరిగి మా డాడీ రాగానే మేము స్టార్ట్ అయిపోయాము మళ్ళీ అక్కడి నుంచి. ఇది చేబ్రోల్లో కూడా ఒక మంచి టెంపుల్ ఉందండి. కారులో వెళ్ళడం వల్ల నేను ఈ నేమ్స్ మెన్షన్ చేయలేకపోతున్నాను. ఇది కోడూరు, అంటే గుంటూరుకి నియర్లో ఉంటుంది. టెంపుల్స్, కాలేజెస్, స్కూల్స్ అన్నీ రోడ్ సైడే ఉంటాయండి గుంటూరు వెళ్ళేటప్పుడు. మేము మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యాము. విజయవాడ రీచ్ అయ్యేటప్పటికి 12 అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మేము హైవేకి తీసుకుంటున్నాము. ఈ ఊరిని బుడంపాడు అంటారండి. అంతకుముందేమో నాకు తెలియదు కానీ మా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డివైడ్ అయిన తర్వాత చాలా చాలా డెవలప్ అయింది. హైవేకి మధ్యలో ప్లాంట్స్, ఫ్లవరింగ్స్ చాలా చాలా బాగున్నాయండి. జర్నీ కూడా చాలా ఈజీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి అనుకూలంగా ఉంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను చాలా చాలా ప్లేసెస్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి చాలా బస్సెస్ ఉన్నాయి. మేము రిటర్న్ వచ్చే టైంకి ఇవన్నీ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసినాయి. ఇప్పుడేమో రెస్టింగ్ టైంలో ఉన్నట్టు ఉన్నాయి. ట్రావెల్స్ హైదరాబాద్కి, బెంగళూరుకి, చెన్నైకి అలా ట్రావెల్స్ బస్సెస్ అవి. నేను ముందు సీట్లో కూర్చుంటే ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయగలిగేదాన్ని అనిపించింది. అయినా కూడా వీడియో చాలా బాగా వచ్చింది. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది మంగళగిరి కాజా టోల్ ప్లాజా అండి. ఇక్కడ వరకు రీచ్ అయ్యాం. ఇప్పుడు టైం 11 అయింది ఇక్కడికి వచ్చేసరికి. మేము ఆల్రెడీ ఫాస్టాగ్లో టోల్ గేట్ కట్టేసాం కాబట్టి మేము ఇక్కడ నుంచి ఫాస్ట్గానే వెళ్ళిపోయాము. ఇక్కడ దగ్గరలోనే మా చెల్లి ఆఫీస్ ఉంటుంది. అంటే మా ఓన్ సిస్టర్ ఇక్కడ మంగళగిరిలో ఒక ఆఫీస్లో వర్క్ చేస్తారు. నేను క్లాస్ కిందకి దింపండి, నేను వీడియో షూట్ చేసుకుంటాను అంటే కుదరలేదు. ఎందుకంటే ఏసీ పోతుంది కదా. అంటే నా కంఫర్ట్ నేను చూసుకుంటే సరిపోదు కదా. నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళ కంఫర్ట్ కూడా చూసుకోవాలి కదా అని నేనే కాంప్రమైజ్ అయ్యాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. చూడడానికి చాలా చాలా బాగున్నాయండి. నేను లోపలికి వెళ్ళి అయితే చూపించలేను కానీ బయట నుంచి చాలా బిల్డింగ్స్ ఎక్స్ప్లోర్ చేయగలిగాను. మేము విజయవాడ దగ్గర తాడేపల్లి దాకా రీచ్ అయ్యామండి ఇప్పుడైతే. విజయవాడ వెళ్ళడం వల్ల నేను ట్యూస్డే వీడియో పోస్ట్ చేయలేకపోయాను. నిన్నటి వీడియో ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా చూడండి. చాలా మంచి వీడియో. చూసారా హైవే పక్కన చాలా మంచిగా ప్లాంట్స్ ఎంత బాగున్నాయో, ఎంత అందంగా హెల్దీగా. చాలా చాలా బిల్డింగ్స్ ఇంకా కన్స్ట్రక్షన్స్లోనే ఉన్నాయండి.
అంటే మా క్యాపిటల్ విజయవాడ కాబట్టి, అంటే అమరావతి విజయవాడకు దగ్గరలో ఉంటుంది కాబట్టి బిల్డింగ్స్ చాలా బిజినెస్లు చాలా డెవలప్ అయినాయి. ఇక్కడ మురుగన్ హోటల్ అని ఉంది. ఇది కూడా చాలా ఫేమస్. ఇక్కడ కర్రీస్ చాలా బాగుంటాయి అని విన్నాను. నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళి టేస్ట్ చేయలేదు కానీ నేను విన్నాను. చాలా చాలా పెద్ద పెద్ద కొండలు, నదులు అవన్నీ విజయవాడలో ఉన్నాయండి. నేను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అన్నీ చూపిస్తాను. విజయవాడ నుంచి ఎవరైనా నా వ్లాగ్స్ చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఇంకా ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతకుముందు విజయవాడ చాలాసార్లు వచ్చాను కానీ అప్పుడు మన ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి వీడియోస్ ఏమి షూట్ చేసుకోలేదు నేను. ఇప్పుడైతే నాకు ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ తీసుకోవాలి అనిపిస్తుంది. ఎవరైనా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారా, చూస్తున్నారేమో అలాంటి ఫియర్స్ అన్నీ పోయినాయి యూట్యూబ్ వల్ల నాకు. అంతకుముందు చాలా షై పర్సన్ అనమాట. ఇప్పుడు అదంతా లేదు, అంతా నార్మల్గా హ్యాపీగా నా పని నేను చేసుకుంటున్నాను. ఎప్పుడు కుకింగ్ వీడియోస్, హౌస్ క్లీనింగ్ వీడియోస్ నుంచి ఇది కొంచెం డైవర్షన్ అనమాట. ఈ వీడియోలో నేను మీకు కృష్ణా రివర్ కూడా చూపిస్తాను. చూడండి, కారు ఎదురుగా కనిపిస్తుంది కదా, చాలా పెద్ద పెద్ద కొండలు. ఒక కొండనైతే చాలా దగ్గరగా నేను ఎక్స్ప్లోర్ చేయగలిగాను. వీడియో చూస్తూ ఉండండి. సిటీస్లో కూడా చాలా మొక్కలు పెంచుకుంటున్నారండి. బాల్కనీలో చిన్న బాల్కనీ ఉన్నా కూడా గ్రీనరీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంతకుముందు ఎప్పుడు చూసి సంతోషించేదాన్ని. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇంకా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. విజయవాడ దగ్గరగా వచ్చేసాం మేము. అక్కడ కనిపిస్తుంది కదా వైట్ బిల్డింగ్ వెనక కొండ, చాలా పెద్దది. ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో అసలు. బోగన్విలియా ఫ్లవర్స్ అంటే పేపర్ ఫ్లవర్స్ అంటారు కదా అవి. ఇది నాకు చాలా చాలా బాగా కనిపించింది చూడ్డానికి. ఇది ఏంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూసారా ఎంత పెద్ద కొండ, అసలు ఆ చెట్లు అవన్నీ ఎంత బాగున్నాయో. ఇది చూడండి, ఈ కొండ ఎందుకన్నా కొంచెం కట్ చేసినట్టు అనిపించింది. పైనేమో చాలా ప్లాంట్స్ ఉన్నాయి, కిందంతా ఇలా స్టోన్ కనిపిస్తూ ఉంది. ఇది దగ్గరగా ఎక్స్ప్లోర్ చేయగలిగాను. చూసారా ఎంత బాగుందో. దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. అది రైల్వే ట్రాక్ అండి. విజయవాడ జంక్షన్ చాలా పెద్దది. ఇది కృష్ణా రివర్ కాదు కానీ ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది అక్కడ. ఇది డీమార్ట్. మా అక్క వాళ్ళు అక్కడికే వస్తారు అనుకుంటున్నాను నేను. అంటే మా అక్క మా చెల్లి విజయవాడలో ఉంటారు. ఇది కృష్ణా రివర్ అండి, వారధి అంటారు, కృష్ణా బ్యారేజ్ అంటారు. అస్సలు కొంచెం కూడా వాటర్ లేవండి. చెరువుల్లో ఎంత వాటర్ ఉంటాయో అంతే ఉన్నాయి.
చూడండి. ఇక్కడ మాత్రం కొంచెం వాటర్ ఉన్నాయి. మిగిలినంతా వాటర్ లేనే లేవు. ఆ హిల్స్, ఈ మధ్యలో రివరు చాలా బాగుంది కదా చూడ్డానికి. విజయవాడ నుంచి విజయవాడ కాకుండా వేరే చోట నుంచి చూస్తున్న వాళ్ళు మీరెప్పుడైనా ఇక్కడికొచ్చారా? విజయవాడలో మీకేం నచ్చింది? మీరేమి ఎక్స్‌ప్లోర్ చేశారు అని కామెంట్ చేయండి. ఇక్కడ కారు వెళ్తుంది కదా! బ్లాక్ కారు. డ్రైవ్ చేస్తున్న అతనికి దాదాపు మా డ్యాడీ ఏజ్ ఉంటుంది. అసలు ఎన్ని సార్లు మా కార్‌ని క్రాస్ చేశారు. అంత స్పీడ్‌గా నడుపుతున్నారో అసలు నాకు చాలా గ్రేట్ అనిపించింది ఆ ఏజ్‌లో కారు నడపడం. ఇక్కడ చూడండి రివరే ఇది. మొత్తం శాండే ఉందండి. ఇసుకే ఉంది మొత్తం. అసలు ఈ బ్రిడ్జి ఎంత పెద్దది అంటే, ఈ బ్రిడ్జి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాకు దాదాపు 20 మినిట్స్ పట్టింది. అక్కడికెళ్తే అలా ఉండిద్దా అనిపించింది నాకైతే అసలు. మొత్తం ఇసుకే. అది నాకైతే నడుస్తూ చూపిస్తే బాగుండు కారులో కాకుండా అనిపించింది కూడా. చూడండి ఇక్కడ స్లోగా చూపిస్తున్నాను. మొత్తం ఇసుకే, అసలు వాటరే లేవు. ఇగో ఇతనే అండి చాలా స్పీడ్‌గా నడుపుతున్నారు కారు. చాలా గ్రేట్ అసలు. బైక్ మీద అయితే ఇంకా బాగా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బైక్ మీద వచ్చినప్పుడు ఎక్స్‌ప్లోర్ చేస్తాను. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అంబేద్కర్ స్టాచ్యూ. అసలు మనం చాలా బ్లెస్డ్‌గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అంత మంచి లీడర్ మనకి ఉండబట్టే మనం ఇప్పుడు ఇంత సేఫ్‌గా, హ్యాపీగా ఉన్నాం. మన పాలిటిక్స్ ఇంత బాగున్నాయి. చూస్తూ ఉండండి అంబేద్కర్ స్టాచ్యూని. ఇంకా దగ్గరికి కూడా ఎక్స్‌ప్లోర్ చేయగలిగాను. ఇక్కడ మాత్రం నేను గ్లాస్ కిందకి దింపాల్సిందే, నేను షూట్ చేసుకోవాలి అని గట్టిగా చెప్పాను. సో, గ్లాస్ దింపారు. ఈ వెహికల్స్ అన్నీ వస్తున్నాయి కదా! నేను దాన్ని ఏమంటారు, ట్రేస్ చేయడానికి కొంచెం కష్టమైంది. చూడండి ఎంత బాగుందో. నేను ఒక్కసారి కూడా దగ్గరికెళ్ళి చూడలేదండి. ఎప్పటికైనా దగ్గరికెళ్ళి చూస్తాను. చూసినప్పుడు మీకు ఖచ్చితంగా వీడియోలో చూపిస్తాను. చూడండి అసలు దూరానికే అంత పెద్దగుందంటే, అంత బాగుందంటే దగ్గరికెళ్తే ఇంకెంత బాగుంటుందో. ఇక్కడ మిస్ అవ్వకుండా చూడండి అంబేద్కర్ స్టాచ్యూ చాలా క్లియర్‌గా కనిపిస్తది. విజయవాడ చాలా అందమైన నగరం అండి. విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మేము వెహికల్ అంటే కారు వెళ్ళడానికి రూట్ అంత కరెక్ట్‌గా లేదు కాబట్టి బై వాక్ వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము అనేది నేను వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. మా డాడీ వైట్ షర్ట్‌లో ఉంది. ముందున్నది మా కజిన్స్ ఇద్దరు. నేను ఎక్కడికెళ్ళినా మా మమ్మీనో, మా డాడీనో తీసుకెళ్తానండి. వాళ్ళు ఎక్కడికెళ్ళినా నన్ను తీసుకెళ్తారు. నేను లేకుండా మాత్రం ఎక్కడికెళ్ళరు. ఇక్కడ లైట్స్ ఉన్నాయండి. అసలు సీలింగ్ లైట్స్ అసలు కళ్ళు తిప్పుకోలేము అలా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. అసలు ఒకవేళ మనం ఆ లైట్స్ ఏదైనా సెలెక్షన్ చేయాలి అంటే చాలా టఫ్. ఒకటి కొనాలి అంటే అసలు పాసిబులే అవ్వదు. చూడండి నేను మా నాన్న వెనకే నడుస్తున్నాను. ఆ లైట్స్ స్వర్గంలాగా ఉన్నాయండి. ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్న వాళ్ళు సీలింగ్ లైట్స్, షో లైట్స్ కావాలంటే విజయవాడ రండి. అసలు చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి. జిఎస్టీ లాంటి ట్యాక్సెస్ కూడా లేవు. చాలా ట్యాక్సెస్ తక్కువ. విజయవాడలోనే అన్ని చోట్ల కన్నా తక్కువ ప్రైస్ అనిపించింది నాకు. ఈ షాప్లో అయితే అసలు మామూలుగా లేవు. లోపలికి వెళ్ళి చూడలేదు కానీ బయట నుంచే మామూలుగా లేవు అసలు. నెక్స్ట్ లెవెల్.
ఆఫ్టర్ 2 అవర్స్ మేము విజయవాడ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ చూడండి డెకరేషన్, అది లైటింగ్, హౌస్కి లైటింగ్ వేస్తాం కదా అవి. ఇక్కడ మేము సోడా తాగాము ఈ సోడా షాప్లో. నేను ఎక్కడికి వెళ్ళినా సోడా తాగాలి అనుకుంటాను. కారు జర్నీ కొంచెం నాకు కంఫర్ట్ కాదు కాబట్టి సోడా తాగితే బాగా అనిపిస్తుంది. ఫైనల్గా మేము రావాలనుకున్న ప్లేస్కి వచ్చామండి. ఈ నటరాజ్ ఎలక్ట్రికల్స్ అంట. ఆమె చూస్తుంది నన్ను, నేను ఎందుకు కెమెరా పెట్టుకొని తిరుగుతున్నాను అని. మేము మా మమ్మీ డాడీ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఆ హౌస్కి సంబంధించి బోర్డులు స్విచ్లు తీసుకోవడానికైతే విజయవాడ వచ్చాము. ఇక్కడ కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది అంటే ఇప్పుడు నేను చూపించాను కదా స్విచెస్, అవి సెలెక్ట్ చేసుకున్నాము. బోర్డ్ అయితే ఈ వైట్ కలరే సెలెక్ట్ చేసుకున్నాము. నేను మా మమ్మీ వాళ్ళ హౌస్ కూడా మీకు హోమ్ టూర్ చేసి చూపిస్తాను, ఎంప్టీ హోమ్ టూరు. ఇంకొక షాప్కి వచ్చామండి. ఇక్కడ ట్యాప్స్ అవి తీసుకున్నాము. అసలు వాష్ బేసిన్స్ అయితే చాలా బాగున్నాయండి. బౌల్స్, ట్యాప్స్ కూడా స్టీల్ వెరైటీ, ప్లాస్టిక్ వెరైటీ, అసలు రీజనబుల్ రేట్స్లో చాలా బాగున్నాయి. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. షవర్స్, ఈ షాప్ అతను ట్రైపాడ్ని చూసి ఏంటది అని అడిగారు. ట్రైపాడ్ అంటే మీరేం చేస్తారు యూట్యూబా అని అడిగి మరీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను చెక్ చేస్తున్నాను ఇక్కడ ట్యాప్స్ ఎలా ఉన్నాయి క్వాలిటీ అని. ఇవైతే సోప్ పెట్టుకోవడానికండి వాష్రూమ్లో. ఇవి పైన ఉన్న వైట్ కలర్ తీసుకున్నాము మేము. ఈ వీడియో అయితే ఇంతే అండి. నా వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మంచి వీడియోల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయవాడ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను ఏమేమి ఎక్స్ప్లోర్ చేశాననేది రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక్కడ ప్యాకింగ్ కూడా చేస్తున్నాము మేము తీసుకున్నవన్నీ. నటరాజ్ ఎలక్ట్రికల్స్ వీళ్ళు నాకు ఫ్రీగా 2 లైట్స్ ఇచ్చారు. ఫైనల్గా నాకు కామెడీ అనిపించింది ఏంటి అంటే, ఇక్కడ ఒక ఆటో ట్రాలీ రివర్స్ అయిపోయింది ఓవర్లోడ్ అవ్వడం వల్ల. నేను చూసినప్పుడైతే ఈ టవల్ వేసుకున్న అతను డ్రైవరు దానిలోనే ఉండిపోయారు. తర్వాత తీశారు. నేను షూట్ చేస్తుంటే స్కూల్ పిల్లలు చూస్తున్నారు.